మృత్యుంజయ మహామంత్రం. ఈ మహామంత్రం శివుడికి సంబంధించిన చాలా గొప్ప మంత్రం, వైదిక ప్రోక్తమైనది. ఈ మంత్రాన్ని ప్రజలందరూ ధనధాన్యాభివృద్ధికి, మృత్యుభయం పోగొట్టుకోవడానికి పఠిస్తూ ఉంటారు. అయితే మృత్యుంజయ మహామంత్రాన్ని సరిగ్గా ఉచ్చారణ చేయడం ఎలా అన్నది చాలామందికి తెలియదు. మరొక విషయం, మృత్యుంజయ మహామంత్రం ఒకటి కాదు, 3 మంత్రాలు. చాలామంది ఒక్క మంత్రం మాత్రం పఠించి ఊరుకుంటారు. మృత్యుంజయ మహామంత్రం యొక్క పూర్తి ఫలితాన్ని పొందడానికి వేద ప్రోక్తమైన ఈ 3 మంత్రాలు చదవాలి. అయితే మంత్రాన్ని పఠించేటప్పుడు జాగ్రత్తగా అక్షరాన్ని, స్వరాన్ని సరైన పద్ధతిలో పలకాలి. అదే వైదికమైన పద్ధతి. మంత్రాన్ని భజన, పాట లేదా శ్లోక రూపంలో ఉచ్చారణ చేయకూడదు, చదవకూడదు. చాలామంది తెలియక ఈ మంత్రంలోని మొదటి భాగాన్ని చదివి ఊరుకుంటారు. సరైన స్వరంతో ఉచ్చారణ చేయలేకపోతారు. మనం జాగ్రత్తగా గమనిస్తే మృత్యుంజయ మంత్రంలోని మొదటి పదాన్ని తప్పుగా పలుకుతూ ఉంటారు. త్రియంబకం అనేది సరైన ఉచ్చారణ కాదు. స్వరం కూడా మధ్య లేదా తగ్గు స్థాయిలో పలుకుతారు. అసలు పలుకవలసిన పద్ధతి త్రయంబకం, త్రియంబకం కాదు. ఇక్కడ సంధి ఉంది, జాగ్రత్తగా గమనించండి. త్రియం అన్నప్పుడు 2 స్వరాలుగా వినిపిస్తోంది. అదే త్రయం అన్నప్పుడు ఒక్క స్వరంగానే వినిపిస్తుంది. ఇంకా ఈ పదం పై స్వరంలోనే పలకాలి. చాలామంది ఈ మంత్ర పఠనం చేసేటప్పుడు ఇది గమనించుకోరు. వేదజనితమైన మంత్రాలను మార్చే అధికారం ఎవ్వరికీ లేదు. వ్యాకరణం కోసము, ఛందస్సు కోసము ఇది మార్చకూడదు. ఋషి ప్రోక్తమైన మంత్రాన్ని, వేద ప్రోక్తమైన మంత్రాల్ని మార్చరాదు. అలా మార్చడం వల్ల మంత్ర ఫలితం పూర్తిగా పొందడానికి వీలుండదు. ఇది అత్యవసరం. ఋగ్వేదంలోని 7వ మండలంలోని 59వ సూత్రంలోని 12వ మంత్రం మహామృత్యుంజయ మంత్రం. మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. మానవుడికి ఆయురారోగ్యాలను, సకల సౌభాగ్యాలను, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చే మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాన్ని శివరాత్రి రోజున అఖండ మంత్రపారాయణగా జపిస్తే, మననం చేస్తే ఎంతో గొప్ప ఫలితాన్నిస్తుంది. మహామృత్యుంజయ మంత్రంలోని 3 భాగాలను మీ సౌలభ్యం కోసం సరైన ఉచ్చారణతో ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఓం నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏతే సహస్రమయుతం వాశా మృత్యోమర్త్యాయ హంతవే. తాన్ యజ్ఞస్య మాయయా సర్వానపయజామహే. మృత్యవే స్వాహా, మృత్యవే స్వాహా.